ప్రళయం వచ్చి భూమి మీద అందరూ చనిపోయినా కూడా శివుడు మాత్రం ఆ ఒక్క నగరాన్ని తన త్రిశూలంపై పెట్టుకొని రక్షిస్తాడు. అదే నగరమో ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నామన్న విషయం తెలుసుకదా? అయితే సత్యయుగం, త్రేతయుగం, ద్వాపరయుగం, కలియుగం ఈ 4 యుగాలను కలిపి ఒక మహాయుగమని పిలుస్తారు. ఇలాంటివి 71 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం, 100 మన్వంతరాలు కలిస్తే ఒక కల్పం. అలాంటివి 2 కల్పాలు కలిస్తే బ్రహ్మ జీవితంలో ఒక్కరోజు. ఇది మన పురాణాల్లో మెన్షన్ చేసిన వేదిక్ టైమ్లైన్. కాని బ్రహ్మ కూడా పుట్టకముందే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మన భూమి మీద ఒక నగరాన్ని నిర్మించాడు. ఆ ఒక్క నగరం మాత్రమే కాలంతో, యుగాలతో, యుగయుగాంతాలతో సంబంధం లేకుండా బ్రహ్మ ఆయుషు తీరే చివరి క్షణం వరకు కూడా అలానే ఉండిపోతుంది. అదే మోక్షపురి, శివపురి, అవిముక్త క్షేత్రంగా పిలువబడే వారణాసి. సాధారణంగా బ్రహ్మ జీవితంలో ఒక కల్పం పూర్తయిన ప్రతిసారి ప్రళయం వచ్చి మొత్తం భూమి మీద ఉన్న జీవరాశులు అంతమైపోయి మళ్లీ కొత్త కల్పం మొదలవుతుంది. కాని అలాంటివి ప్రళయాలు ఎన్ని వచ్చినా, యుగాలు ఎన్ని మారినా ఒక్క కాశీనగరాన్ని మాత్రం పరమశివుడు తన త్రిశూలంపై పెట్టుకొని రక్షిస్తాడు అని స్కంద పురాణంలో మెన్షన్ చేసింది.